అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. ఏమైందిరా చూడండి. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారు అధికారం? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చింపే అధికారం చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అంటే అసెంబ్లీలో పేపర్లు లేదు, మీకు ఆ లెవెల్ లేదు, అంత సీన్ లేదు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని సెకండ్ స్టేజ్ ఆఫ్ మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో. చెప్పు, చెప్పి తగలడు. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. చూడండి అక్కడ ఏముందో. ఫ్లాష్ బ్యాక్. యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ డ్రిల్, వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఊరేగింపుగా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, మిగిలిన వాళ్ళు, అంటే చెప్పు, అంటే పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక ప్రొసెషన్ గా తాను గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము. చూసారా సార్ డబుల్ యాక్షన్. యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ డ్రిల్, వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. చేస్తున్నాడు, గాలి కుదరలేదు, అందులో మళ్ళీ పదవులు అనుకోవద్దు. లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు ప్లకార్డులు చింపేయడంపై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి అన్నారు జగన్. ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలంటూ జగన్ సీరియస్ అయ్యారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ పరిధి. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత తలెత్తింది. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా, తెలీదండి, అంటే విన్నాను. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఎవరు చెప్పారు అధికారం? అంటే అసెంబ్లీలో చింపే అధికారం. 24 Goripur Assembly Legislative Member. So I am helping. అటు ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉండగానే ఆ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఎమర్జింగ్ యాజ్ నంబర్ 1 స్టేట్ కంటిన్యూస్లీ. హలో, హూ ఆర్ యు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? ఎమర్జింగ్ యాజ్ నంబర్ 1 స్టేట్ కంటిన్యూస్లీ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్. సేవ్ డెమోక్రసీ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. Under his able leadership, the state attracted several investments in. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను,
అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. The government initiated development of Kakinada SEZ port. మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి. Bhavanapadu and Ramayapatnam ports, expanded airport. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వైసీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కాసేపు నిరసన తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు జగన్, వైసీపీ సభ్యులు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్టుంటారా డిపార్ట్మెంట్ లో? ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్టుంటారా డిపార్ట్మెంట్ లో? నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా? అరే డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి, బోర్డు కనపడుతుంది మీకు. చూడ బోర్డు దిగే దానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? దేనికి గొప్ప? rise to because ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఏవయ్యా, పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఏం బుద్ధి ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీకు అర్థమైంది అసలు? సత్యరెడ్డి కొడుకుల్ని ఏంటి, నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? ఎక్కడ కనిపించలేదు. సరే సరే, ఏం చేస్తా ఉన్నాడు మీరు? నీ అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు డాక్టర్వి, నేను పేషెంట్ ని. రెండే రెండు సంవత్సరాలు చంపేస్తారా? చంపేమనుకున్నా నన్ను? నా మీద ఎందుకు అంత కోపం నీకు? చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? ఏం బుద్ధి ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీకు అర్థమైంది అసలు? సవాల్ చేస్తున్నాడు, గాలి కుదరలేదు, అందులో మళ్ళీ బెదవాళ్ళు అనుకోవద్దు. బాగా వేసేసాడు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్. మీకు చేతులు